హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర పట్టణం సరస్వతి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం దేశంలోనే పేరుగాంచిన సరస్వతి దేవాలయాల్లో ఒకటిగా మనందరికీ తెలుసు. లక్షలాది మంది భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వస్తారు. కానీ ఇటీవల బాసరలో జరిగిన ఒక దారుణమైన సంఘటన బాసరను వార్తల్లో నిలిచేలా చేసింది. నమస్తే తెలంగాణలో బాసరలో నెత్తుడు ఘోష అంటూ వచ్చిన కథనాలు వేద పాఠశాలలో జరిగిన హింసను బయటపెట్టింది. ఈ సంఘటన జరిగిన తర్వాత బాసరలో భయం, ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకు అక్కడ ఏం జరిగింది, ఇలా జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది 2025 మార్చి 19 రాత్రి బాసరలోని శ్రీ వేదభారతి పీఠం అనే వేద పాఠశాలలో 13 ఏళ్ల లోహిత్ అనే విద్యార్థిపై దాడి జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన లోహిత్ను అతని స్నేహితుడు మణికంఠ రక్తంతో నీటి గుండంలో కనిపెట్టాడు. లోహిత్ తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఏ గాయాలు గొడ్డలి లేదా కత్తితో దాడి చేసినట్టు స్పష్టంగా కనబడుతున్నాయి. రాత్రి సమయంలో ఈ దాడి జరగడం పాఠశాలలో భద్రతా లోపాలను తెలియజేస్తోంది. దాడి జరిగిన వెంటనే పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నించింది. గాయపడిన లోహిత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బైంసాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా ఆ ఆసుపత్రి వాళ్లే, పాఠశాల వాళ్ళు కాదు. అయితే ఈ చర్యలు పాఠశాల యాజమాన్యంపై అనుమానాలు పెంచాయి. ఈ కేసులో మరింత ఆందోళన కలిగించే విషయం, లోహిత్ను మొదట చూసిన మణికంఠ అనే విద్యార్థి కూడా అనుమానాస్పదంగా మరణించడం. ఈ పిల్లల చావు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. లోహిత్ పైన జరిగిన దాడి తీవ్రమైనది కాబట్టి పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ 40 రోజులు గడిచినా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని కథనం చెబుతోంది. నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. పాఠశాలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఇక్కడ విద్యార్థులు ఒకేలాగా సమాధానం చెప్పడం వల్ల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ కేసులో మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, లోహిత్ను మొదట చూసిన మణికంఠ అనే విద్యార్థి కూడా అనుమానాస్పదంగా మరణించడం. పోలీసులు మణికంఠ గోదావరి నది ఒడ్డున విద్యుత్ షాక్తో చనిపోయాడని చెప్పారు. కానీ అతని తల్లిదండ్రులు ఇది ప్రమాదం కాదని అనుమానిస్తున్నారు. మణికంఠ దాడిని చూసిన సాక్షి కావడంతో అతని మరణం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సంఘటనలో జరిగిన శ్రీవేద భారతి పీఠం ఎప్పటి నుంచో వివాదాల్లో ఉంది. 2008లో వేద విద్యానందగిరి స్వామీజీ దీన్ని స్థాపించారు. ఈ పాఠశాలలో అందరి పిల్లలకు ఒకేలా బోధనలు ఇస్తారని, వ్యాపార సంస్థలను నడుస్తోందని ఆరోపణలు కూడా ఉన్నాయి. హిందూ సంఘాలు కూడా ఈ పాఠశాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినప్పటికీ పాఠశాల వాళ్ళు పేద పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నామని చెబుతున్నారు. లోహిత్ పై దాడి, మణికంఠ మరణం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి భయపడుతూనే ఉన్నారు. ఈ సంఘటనలపై పూర్తి దర్యాప్తు జరిపి నేరస్తులను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. బాసరలో జరిగిన ఈ దారుణ సంఘటనలు అనేక ప్రశ్నలు మిగిల్చాయి. ఒక విద్యార్థిపై దాడి, మరొక విద్యార్థి అనుమానాస్పద మరణం, పోలీసు దర్యాప్తులో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక బాసర ఆలయం పవిత్రతను కాపాడాలని, బాధితులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. నమస్తే తెలంగాణ ఈ సంఘటనపై మరిన్ని కథనాలు రాసి నిజాలను బయటపెడుతుందని ఆశిద్దాం. క్యూన్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.